బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ బ్యాంకులపై రాన్సమ్వేర్ దాడి జరిగింది. బ్యాంకులకు టెక్నాలజీని అందించే ప్రొవైడర్స్ ను టార్గెట్ చేసింది. ఈ అటాక్ తో ఇండియాలోని దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. భారత్లోని చిన్న బ్యాంకుల్లోని సాంకేతిక సిస్టమ్స్ అందించే సీ-ఎడ్జ్డ్ టెక్నాలజీని హ్యాకర్స్ హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆర్బీఐ సీ-ఎడ్జ్డ్ టెక్నాలజీ స్పందించలేదు. భారత్లో చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ దాడి విషయాన్ని తెలుసని చెప్పింది. అయితే కార్పొరేటివ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సేవలు అందించే సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ పై దాడితో చెల్లింపుల వ్యవస్థలపై ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది. రీటైల్ పేమెంట్ సిస్టమ్తో సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ ను తాత్కాలికంగా వేరు చేసినట్లుగా సమాచారం ఉంది. బ్యాంకుల ఖాతాదారులు ఈ ఐసోలేషన్ సమయంలో సేవలు పొందలేరని తెలిపింది. అయితే పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అధికారులు ఇప్పటికే తెలిపారు. అవసరమైన సెక్యూరిటీ రివ్యూ జరుపుతున్నట్లుగా చెప్పింది. చెల్లింపులు నిలిచిపోయిన బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా పనిచేస్తాయని తెలిపాయి.